సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. పరిశుభ్రమైన మంచినీరు మన ప్రాథమిక హక్కు అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పింది. మనందరూ తెలుసు, నీళ్లు అంటే తాగటానికి ఉండే మంచినీళ్ళు అనేది వాటి యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ప్రతి ఒక్క మనిషికి నిత్యావసరం. అది ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాల్సిందే. అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో అమరావతి జిల్లాకు సంబంధించి మేల్ఘాట్ ప్రాంతం అనేది చాలా రిమోట్ ప్రాంతం, ఎక్కువ మంది ట్రైబల్స్ ఉండే ప్రాంతం. వాళ్ళకి అస్సలు వాటర్ అందుబాటులో లేవు, తాగునీరు అనేవి అందుబాటులో లేవు. దీని మీద చాలా పిటిషన్ పడ్డాయంట. దాంతో బాంబే హైకోర్టు యాక్సెస్ టు క్లీన్ అండ్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, అంటే త్రాగునీరు దానికి యాక్సెస్ అనేది మన ఫండమెంటల్ రైట్ అని చెప్పి బాంబే హైకోర్టు చెప్పిందనమాట. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో దానిలో యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో అనుసంధానమై ఉందని చెప్పి కూడా బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. మనకు తెలుసు, మనిషికి కొన్ని హక్కులు ఉంటాయి. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేవి మనకున్న హక్కులు అన్నమాట. ఈ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో అనేక హక్కులు ముడిపడి ఉన్నాయి. ఉదాహరణకి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ ఫ్రీ వాటర్, ఇవన్నీ మన ఫండమెంటల్ రైట్స్ అని ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. దాంతోపాటు ప్రిజనర్స్ రైట్స్ సంబంధించి సునీల్ బత్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ కేసు, ఇలా అనేక కేసులు అన్నమాట. ఈ రకరకాల కేసుల్లో సుప్రీంకోర్టు బేసిక్ నీడ్స్ అని తీసుకొచ్చేసింది. ఉదాహరణకి రైట్ టు ప్రైవసీ కావచ్చు, లేదా ఎల్జీబీటీ రైట్స్ కావచ్చు, లేదా మహిళా హక్కులు అంటే ఉమెన్స్ రైట్స్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, రైట్ టు పర్సనల్ లిబర్టీ కిందకు వచ్చేస్తున్నాయి. వీటితో పాటు రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్, రైట్ టు డై విత్ డిగ్నిటీ అంటే ఇంటర్నెట్ యాక్సెస్ కావచ్చు, చనిపోయిన తర్వాత కూడా డిగ్నిఫైడ్ గా లాస్ట్ రైట్స్ కనెక్ట్ చేసే హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 కిందకు వస్తాయని సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ అనేక కేసుల్లో ఆర్టికల్ 21 ని ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నాయి అనమాట. మనం చూస్తే యాక్సెస్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది ఫండమెంటల్ రైట్ అని ఇప్పుడు బాంబే హైకోర్టు చెప్పింది. ఈ యాక్సెస్ టు డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరు కోసం ప్రజలు చేసే ప్రయత్నం, ఈ కేసులో బాంబే హైకోర్టు చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది. మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ప్రజలు మంచినీళ్ళు తాగాలన్నా కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అసలు గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి ప్లాన్ చేసింది, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటుంది, దాంతోపాటు ఏదైతే రిమోట్ ఏరియాస్ ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో మన గవర్నమెంట్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాదు, ఈ సంవత్సరం మనం చూస్తే ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం మహారాష్ట్రలో అనేక ప్రాంతాల్లో జూన్ నెలలో రెయిన్ఫాల్ చాలా తక్కువ పడింది అనమాట. అనుకున్న దానికంటే 80% తక్కువ పడింది కొన్ని ప్రాంతాల్లో అయితే. మరి మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కరువు, డ్రాట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని కూడా డిస్కస్ చేయాలని చెప్పి కోర్టులు కోరుతున్నాయి.